హలో అండి. సొల్లె శలగం ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. ముందు వీడియోలో చెప్పాను కదా, ఈ ఆకుకూర వచ్చేసి సిలిక్ అంటారండి ఇక్కడ. ఇదైతే పాలకూర అనమాట. ఈ ఆకుని నీట్గా క్లీన్ చేసుకొని కడిగి తరుక్కోవాలి. ఈ ఆకుకూరని ముందుగా చెరబెట్టుకొని ఆలివ్ ఆయిల్ రెండు వేసాను. తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరిగిన ఆకుకూరను కూడా వేసుకొని ఇందులో పసుపు, మిరియాల పొడి, ఉప్పు, ఇంకా అంతే అండి. ఎలాంటి మసాలాలు యూస్ చేయరనమాట. మిరియాల పొడి ఎక్స్ట్రా వేస్తారు అంతే. బాగా మగ్గించుకోవాలన్నమాట. మగ్గించిన తర్వాత నేను ఇక్కడ చూడండి శలగం గడ్డల్ని అయితే నీట్గా కట్ చేసి పెట్టేసాను. పైన తోలు తీసేసి కట్ చేసుకొని ఆ గడ్డలు కూడా ఆకుతో పాటు వేసి మగ్గించుకోవాలి. ఇక్కడ రైస్ తీసుకున్నాను. నేను ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఆ రైస్ని నానబెట్టి మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఒక్క బరగ్గా మిక్సీ పట్టుకుని అది కూడా వేసాను. ఒక కప్పు శనగపప్పు, ఉడికించిన శనగపప్పు కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇదైతే జారుగా ఉండాలండి. వాటర్ కొద్దిగా ఎక్కువే పడతాయి. అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ సొల్లె శలగం అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.